ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట తప్పారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని పశ్చిమ తహసీల్దార్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ట్యాక్సులు వేస్తుందని అప్పట్లో విమర్శించిన నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ధరలు తగ్గించలేదన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నేరాలు, ఘోరాల్లో కూడా ఏపీ మొదటి స్థానంలో ఉందని విమర్శించారు. ఒకవైపు ప్రజలకు పొదుపు చేయాలని ఉపదేశాలు ఇస్తూ మరోవైపు ఇంటింటికి మద్యం అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మాటలను చంద్రబాబు, లోకేష్ తామే పాటించడం లేదని, అలాంటప్పుడు మంత్రులు ఎలా పాటిస్తారని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీ పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసి సభలు నిర్వహిస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. హోంమంత్రి షోలు చేయడం మానేసి రాష్ట్రంలో నేరాలను అరికట్టాలని సూచించారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, లేదంటే చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలు దిగిన నేతలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలను మర్చిపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న మాజీ నాయకులు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని నారా లోకేష్ పాదయాత్రలు ఏదైతే పెట్రోల్ బంక్ చూపెట్టి ఆ రోజు కామెంట్ చేశాడో, అదేవిధంగా వారి యొక్క సమావేశంలో మాట్లాడాడో, ఆ రోజు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉన్నది, దాంట్లో 28 రూపాయలు ట్యాక్స్ రూపంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వసూలు చేస్తుందని చెప్పని హేళన చేసే రోజు మా ప్రభుత్వం రాగానే మేము ట్యాక్స్లో సగం తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఎన్నికలు అయిపోయినాయి, 2 ఏళ్ళు అయిపోతుంది. అయినా కానీ ఈరోజు పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచుకుంటూ 113 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం దేంట్లో టాప్ 1 ఉందంటే ఒకటి నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాల్లో నెంబర్ 1గా ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా నెంబర్ 1లో ఉందన్నమాట ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో 113 రూపాయలు 62 పైసలు వచ్చేసి పెట్రోల్ రేట్లు, 101 రూపాయలు 24 పైసలు వచ్చేసి డీజిల్ రేటు ఉంది. అదే మన ఢిల్లీలో పోల్చుకుంటే కనుక 97 రూపాయలు 77 పైసలు పెట్రోల్ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 113 రూపాయలు పెట్రోల్ ఉంది. డీజిల్ 90 రూపాయలు 67 పైసలు ఉంటే 90 రూపాయల 67 పైసలు ఉంటే 101 రూపాయలు 24 పైసలు. అంటే ఏ విధంగా ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు అనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. పెట్రోల్, డీజిల్ నియంత్రిస్తామని చెప్పని మద్యం ధరలు నియంత్రిస్తాం, విషపూరిత మద్యం, మళ్ళీ మద్యాన్ని మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు. ఇంటికి మద్యం కేసులు మాత్రం బాగా దొరుకుతుంది. ఇంటి పక్కనే మనకి బెల్ట్ షాపులో మద్యం దొరుకుతుంది. కానీ ఈరోజు పెట్రోల్, డీజిల్కి ఏం చెప్తారు? నీతి కబుర్లు చెప్తారు చంద్రబాబు నాయుడు. మీరు బళ్ళు వాడు బాకండి, కార్లు వాడు బాకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మీరు ఇవన్నీ కూడా చేసి మీరు నియంత్రించండి అని చెప్పని వీళ్ళకి చెప్తారు తప్ప వీళ్ళు ఎక్కడ ఆచరించే పని లేదు. వీళ్ళు చెప్పిన రోజు నాడే స్పెషల్ ఫ్లైట్లో మళ్ళీ నారా లోకేష్ గారు తిరుగుతుంటారు, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతుంటారు, చంద్రబాబు నాయుడు గారు తిరుగుతుంటారు. విపరీతమైన డబ్బులు వృధా చేస్తూ, నేను ఇందాక కూడా చెప్పాను, ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్లు ఇస్తామని చెప్పని నిరంతరం జరిగే ప్రక్రియ కూడా ₹1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టే గనుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సంపద సృష్టి అంటే ఎలా ఉందంటే పెట్రోల్ మీద దోచుకోవడం, డీజిల్ మీద దోచుకోవడం, అదేవిధంగా ఎవరైతే బైకుల మీద హెల్మెట్ లేదని చెప్పని దోచుకోవడం, మద్యం వాళ్ళే అమ్ముతారు, ఆ మద్యం తాగి బండి తీసుకెళ్తే 10,000 రూపాయలు కేసు రాస్తున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే? ఇదేనా సంపద సృష్టి అంటే? సంపద సృష్టి అంటే మీరు ఫెసిలిటీస్ పెంచాలి, దాని ద్వారా వచ్చే వ్యాపారాలు పెంచాలి, ఆ వ్యాపారాల ద్వారా వచ్చే ట్యాక్స్లు పెంచాలి తప్ప వ్యాపారాలు తగ్గిపోయినాయి, జిఎస్టీ తగ్గిపోయింది. ఈ రాష్ట్రంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. మీరు షోలు బాగా చేస్తారు, షోలుగా చేయాల్సింది లా అండ్ ఆర్డర్ చూడండి, మీ హోమ్ డిపార్ట్మెంట్ని కాపాడండి. ఈరోజు చూడండి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం టాప్ 1లో ఉందంటే మీ పరిపాలన ఎంత చండాలం ఉందో ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పటికైనా కానీ
డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు తగ్గించాలని చెప్పని, అదే కాకుండా ఈరోజు పెన్షన్ రేట్ల ద్వారా సుమారు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో 3,391 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడే అవకాశం ఉంది. 3,391 కోట్ల రూపాయలు. అదేవిధంగా పెట్రోల్ మీద అయితే రోజుకి 3.29 కోట్ల రూపాయలు పెట్రోల్ మీద, 6 కోట్ల రూపాయలు డీజిల్ మీద భారం పెరిగే పరిస్థితి. అంటే సుమారుగా 10 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా పేద ప్రజల జేబుల్లోంచి దోచుకుంటున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలియపరుచుకుంటూ, ఇప్పటికైనా కానీ మేము అడిగేది ఒకటే, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఎన్నికల ముందు పాదయాత్ర చేసే ముందు అబద్ధాలు చెప్పుకుంటూ మీరు బయటికి వెళ్ళారు కదా, లేదంటే కనుక ఆ రోజు మేము చెప్పింది అబద్ధం, మేము తప్పు చేశామని చెప్పని క్షమాపణ చెప్పాలని చెప్పని చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియపరచుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఆటో కార్మికులకి, రవాణా రంగానికి ప్రతి ఒక్కరికి మేము తోడుగా ఉంటామని చెప్పని, ఎవరైతే డీజిల్ పెట్రోల్ ద్వారా ఇబ్బంది పడతారో అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉండి వాళ్ళ ద్వారా పోరాటం చేస్తామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాహుల్లా గారు, ఆసిఫ్ గారు, పుణ్యశీల గారు, ఇంకా మా కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా ఆంధ్ర రాష్ట్రంలో పెరిగినాయి. దీనికి మేము నిరసనగా ఈరోజు ఆటోని మేము తాళ్ళతో లాగడం కానీ, అలాగే ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ చేయడం జరిగింది. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినాయి? ఎందుకు మిగతా రాష్ట్రాలలో 110 రూపాయల లోపులు ఉంటే ఇక్కడ మాత్రం 113 రూపాయల 67 పైసలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన ఎందుకు ఇంత పెరగాల్సి వచ్చింది? గతంలోన ఇదే నారా లోకేష్, ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఊదరగొట్టుకొని తిరిగారే, మీరు చిరత భజన చేసుకొని తిరిగారే, మేము వస్తే పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాం, మేము ఏదైతే 27 రూపాయలు ఇక్కడ ట్యాక్స్ పడుతుందో అది అందులో 50% మేము తగ్గిస్తామని చెప్పి చెప్పుకొని తిరిగారే. మరి ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? Like, subscribe and press the bell icon for new updates.